హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. గుడ్ మార్నింగ్ వాళ్ళకి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా? మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ మెసేజ్ కానీ చేయండి. Ace of Wands, 5 of Cups, Ten of Swords, wow, 6 of Swords, Swords. సెకండ్ మీకు కనిపిస్తుంది, చూస్తాను. ఓకే, ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్తో, 6 ఆఫ్ బ్యాండ్స్తో, 2 ఆఫ్ కప్స్తో మీరు ఒక రిలేషన్లోకి గతంలో వెళ్ళారు. చాలా ధైర్యంగా, చాలా ఆనందంగా, ఇంకా నాకు సాటి ఎవరు లేరని చెప్పేసి అని చూస్తున్న మా వ్యూవర్స్. మా వ్యూవర్స్ అంటే కూడా బోరింగ్గా ఉందంట. వాళ్ళు ఎవరు నాకు నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు. మరి నా సబ్స్క్రైబర్స్ నన్ను అభిమానంగా చూస్తున్న, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మా వ్యూవర్స్ అంటే తప్పలేదు కదా. సో వాళ్ళు ఎవరికో నచ్చట్లేదు, మా వ్యూవర్స్ అనటం నచ్చట్లేదు. మరి అదేంటో వెరైటీ. అయితే 5 ఆఫ్ స్వార్డ్స్తో ధైర్యంగా, క్లారిటీగా చూస్తున్న వ్యూవర్స్, ధైర్యంగా కొద్దిమంది ఒక సినారియో, ఒక రిలేషన్లోకి చాలా విజయవంతంగా 6 ఆఫ్ బ్యాండ్స్తో చాలా 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 పాజిటివ్ మైండ్తో నా సోల్మేట్ అనుకొని, నా నా జీవితమే తను అనుకొని ఎవరైనా న్యూ బిగినింగ్ చేసుంటారు. ఓకేనా? ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో, ఇది రిలేషన్ పరంగా వచ్చేసేసింది, వాళ్ళే తీసుకోండి, లేదనుకుంటే లిమిట్. ఓకే. అయితే ఏస్ ఆఫ్ బ్యాండ్స్తో, ఇక్కడ ఏస్ ఆఫ్ బ్యాండ్స్తో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు. చాలా ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేశారు. ఏంటి అంటే లైఫ్ లాంగ్ నాతో ఉంటారు అని చెప్పేసి అని చాలా చాలా ఏస్ ఆఫ్ బ్యాండ్స్తో చాలా ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేశారు, నమ్మారు. కానీ వాళ్ళు ఎంత నమ్మినా కూడా వాళ్ళకు 6 ఆఫ్ బ్యాండ్స్తో, 6 ఆఫ్ పెంటికల్స్తో 6 అనే నెంబర్ కనపడుతుంది. సో చూసుకోండి ఎవరితో, ఓకేనా? అయితే ఇక్కడ ఏమైపోయింది, వాళ్ళు ఒక నమ్మకంతో పోయారు, కానీ వాళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఓకేనా? వాళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. నేను ఇలా ఎందుకు నమ్మాను, నా కెరియర్ని, నా లైఫ్ని నేను ఎందుకు ఇలా చేసుకున్నాను, నాకెందుకు ఇలా జరిగిందని చెప్పేసి అని పదే 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 ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు. ఓకేనా? అయితే మీరు ఎంత అంటే, ఈరోజు ఇంకొక సినారియో ఏంటి అంటే, ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు కదా. మరొక సినారియో, ఏదో హోప్లెస్, ఏదో మీ జీవితంలో అందరూ ఉన్నా ఎవరు లేరన్న బాధ, అది మిమ్మల్ని వెంటాడుతుంది. ఓకేనా? అది మిమ్మల్ని వెంటాడుతుంది. ఏం చేస్తున్నారు, నా పర్సన్ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పేసానని ఆలోచిస్తూనే ఉంటారు. మీ పక్కన మీ అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీకు నచ్చిన వాళ్ళు ఉన్నా, ఎనీవే ఎవరున్నా కూడా మీకు మీ పర్సన్ ఆలోచనలు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసానని మీ ఇంట్యూషన్ వాళ్ళకి చెప్తుంది. నన్ను చాలా మిస్ అవుతున్నారు, వాళ్ళు కూడా నాకులాగే బాధపడిపోతున్నారు అని చెప్పేసి కూడా చూస్తున్న వ్యూవర్స్ ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఈరోజు అలా ఆలోచిస్తుంటారు. అయితే 5 ఆఫ్ కప్స్తో మీరు ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు చాలా 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 డార్క్నెస్లో ఉన్నారు. మీరు చాలా డార్క్నెస్లో ఉన్నారు. మీరు ఎంత హ్యాపీగా ఉన్నా ఒక సినారియో మటుకు వాళ్ళు హ్యాపీగా ఉండరు.
లోపల ఉన్న ఆలోచనలు కానీ వాళ్ళ మనసులో ఉన్నది ఏదైనా కానీ అంత ఈజీగా బయట పెట్టరు. ఓకేనా? ఇలా ఈరోజు ఉండబోతున్నారు. అయితే 10 స్వాట్స్తో మీకు ఇక్కడ ఏమైపోయింది అని అంటే హెల్త్ అనేది సరిగ్గా లేదు. ఓకేనా? హెల్త్ అనేది సరిగ్గా లేదు మీకు. ఎందుకు దేనికి అని అంటే విపరీతమైన బ్యాక్ పెయిన్, హెడేక్, చాలా చాలా హెల్త్ చూస్తున్న వర్స్కి సరిగ్గా లేదు. క్యూర్ అవుతుందా అవ్వదా, అసలు నేను బయట పడిపోనా అని చెప్పేసి మీకు ఒక అనుమానము, విపరీతమైన అనుమానము, హెల్త్ సరిగ్గా లేదు, హెడేక్, బ్యాక్ పెయిన్ ఇలా రావటం, డార్క్నెస్లో ఉండటం, 5 ఆఫ్ పెంటికల్స్తో మీకు ఆల్రెడీ మీకు ఇంట్యూషన్, మీ మనసు మీకు చెప్తుంది ఏం కాదు, త్వరలో కోలుకుంటాను అని మీకు చెప్తున్నా కూడా మీ లోపల మీకు ఒక అనుమానం అనేది మీకు ఉండటం వల్ల మీకు హెల్త్ రికవర్ అవుతున్నా కూడా ఇంకా తగ్గట్లేదు అనే భ్రమలోనే ఉన్నారు. అది కాదు, మీకు ఆల్రెడీ మీకు తగ్గడానికి, మీ హెల్త్ కొంచెం క్యూర్ అవ్వడానికి మీకు ఎండింగ్ దిశకు వస్తుంది. ఓకేనా? మీకు ఎండింగ్ దిశకు వస్తుంది, చూసుకోండి. అయితే ఇంకొక సినారియో ఏంటంటే ఈరోజు మీరు మీ నంబరు బ్లాక్ చేసిన మీ పర్సన్ బ్లాక్ చేశారు, అన్బ్లాక్ చేస్తారేమో, నాకు కాల్ చేస్తారేమో, మెసేజ్ చేస్తారేమో అని చూస్తూనే ఉంటారు మీ ఫోన్ని. ఇటుపోతారు ఫోన్ చూస్తారు. ఒక మెసేజ్ పెడితే బాగుండు, ఒక కాల్ చేస్తే బాగుండు అని చెప్పేసి అని చూస్తూనే ఉంటారు. ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ స్టక్ ఎనర్జీలో ఉండిపోయి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందని వెయిట్ చేస్తూనే ఉన్నారు. వెయిట్ చేయకండి. ఎంతకాలం వెయిట్ చేస్తారో అంతకాలం మీకు రాదు. వదిలేయండి, యూనివర్స్కి అప్పచెప్పేయండి. మీ పనిలో మీరు చాలా బిజీగా ఉండండి, అలా వెయిట్ చేస్తుంటారు. ఓకేనా? అయితే ఈ 4 ఆఫ్ కప్స్తో మనకి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఎవరినైనా మిస్ అవుతున్నా, వాళ్ళ జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతున్నా, వాళ్ళు మీ మనసులో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని కూడా మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. మీ ఆలోచనలు మీకు చెప్తున్నాయి. వాళ్ళు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రీయూనియన్ అవుతుంది. ఇలా ఏసప్ కప్స్తో, ఏసప్ బ్యాండ్స్తో న్యూ బిగినింగ్ ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు అని చెప్పేసి మీకు హోప్ ఉన్నా కూడా మీరు మాత్రం చాలా ఇంట్రోవర్ట్గా ఈరోజు ఆలోచిస్తూ ఉంటారు. ఓకేనా? 6 ఆఫ్ కప్స్తో చాలా 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 మీకు ఈ పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్ 6 ఆఫ్ కప్స్తో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నాటి తెలిసిన పర్సన్ అయి ఉండొచ్చు, లేదా అలాంటి ఆలోచనలు కలిగిన పర్సన్ అయి ఉండొచ్చు. మిమ్మల్ని చూస్తేనే చాలా సంతోషం, చాలా ఆనందం, పాజిటివ్గా ఆలోచిస్తారు. తన వయసు ఎంతన్నా ఉండని, కానీ మిమ్మల్ని చూడగానే చాలా చాలా చిన్న పిల్లల్లా అయిపోతారు. ఓకేనా? అంత చాలా ప్యూర్ సోల్ అన్నట్టు. మీరు ఆలోచిస్తున్న పర్సన్ది ప్యూర్ సోల్. ఆ పర్సన్ మిమ్మల్ని కూడా ఆలోచిస్తున్నారు, అది మీకు తెలుస్తుంది. ఓకేనా? అయితే మీకు ఇక్కడ ఏమైపోయిందంటే ఆ పర్సన్ జ్ఞాపకాలు రావటం, ఆ పర్సన్తో గడిపిన జ్ఞాపకాలు రావటం, మీరు బాధపడుతుంటారు. ఒక సినారియో. మరొక సినారియో ఏంటి అంటే కొంతమందికి 5 ఆఫ్ కప్స్తో 6 ఆఫ్ కప్స్, వీళ్ళకి చాలా చాలా ప్యూర్ లవ్ కానీ, స్నేహం కానీ, లవ్ అంటే ఒకే రకం లవ్ కాదు, మంచి స్నేహం కానీ సడన్గా వీళ్ళు మాట్లాడటం మానేశారు. ఓకేనా? వీళ్ళు మాట్లాడటం, నెంబర్స్ చూడండి 5, 6. ఓకేనా? మాట్లాడటం మానేశారేమో, తెలియకుండానే ఒకరినొకరు దూరంగా ఉంటున్నారేమో. వీళ్ళ జ్ఞాపకాలు వీళ్ళని చాలా చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి ఈరోజు. ఓకేనా? అయితే 5 ఆఫ్ కప్స్తో మీరు ఎవరైనా సరే కెరియర్లో గ్రోత్ లేదని బాధపడుతుంటే బాధపడకండి. కెరియర్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ ఎండింగ్ దిశకు వచ్చేసింది. ఎందుకు అంటే 10 తర్వాత వచ్చేది 1. ఓకేనా? ఇక ఎండ్ అయిపోయింది. ఆగస్టులో ప్రశాంతంగా పాజిటివ్గా ఆలోచించండి. ఓకేనా? ఆలోచించండి. మీ హెల్త్, మీ ఆలోచనలు ఏదైనా సరే, పెంటికల్స్ విషయం కానీ, మీ హెల్త్ కానీ ఏదైనా సరే, మీకు మీ పడిన శ్రమకి
ఫలితం దక్కపోతుంటుంది. ఓకేనా? అయితే మీరు హోప్లెస్గా ఆలోచించకండి, ఇలా హోప్లెస్గా ఉండకండి, ఇలా ఉండొద్దు. ఇప్పుడు ఆ డార్క్నెస్లో ఉండొద్దు. ఇక్కడ 8 ఆఫ్ స్వార్డ్స్తో 6 ఆఫ్ పెంటికల్స్తో మీరు స్టక్ ఎనర్జీలో నుంచి మీరు బయటపడిపోయి మీకు 6 ఆఫ్ పెంటికల్స్తో మీరే ఒకరికి ఇచ్చేంత పొజిషన్కి వస్తారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా రాబోతుంది. అందుకనే 8 ఆఫ్ స్వార్డ్స్తో అలా ఉండకండి, స్టక్ ఎనర్జీలో ఉండకండి. ఈరోజు అలాగే ఉంటారు కొంతమంది. ఇలా నెగిటివ్ కార్డ్స్ వచ్చే చూడ అలా ఆలోచిస్తుంటారు. ఆలోచించకండి. మీరు పడిన శ్రమకి ఫలితం దక్కపోతుంది. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా రాబోతుంది. ఒకసారి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. జడ్జిమెంట్, కర్మ చేసుకున్న వాళ్ళకి చేసుకున్న మాదేవని క్లారిటీ రాబోతుంది. హెల్త్ పరంగా చూస్తాను కాబట్టి 3 ఆఫ్ పెంటికల్స్. ఎస్, సో ఇక్కడ మనకు 8 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ద జడ్జిమెంట్ అని అంటే స్టక్ ఎనర్జీ అంటే ఎంతకాలం అని పదే ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించకూడదు. ఒక సైకిల్ ఎంత ఆలోచిస్తుంటే ఒక సైకిల్ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ అదే సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఇలా ఉండడానికి, మీరు స్టక్ ఎనర్జీలో ఉండడానికి, హెల్త్ సరిగ్గా లేకపోవడానికి, ఫైనాన్షియల్గా ఎదగకపోవడానికి కర్మ. ఏం చేస్తున్నారు మీరు వెళ్ళే పాత ఎలా ఉంది, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా ఆలోచించుకోండి. ఓకేనా? మనకి ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. నేను చెప్పాను కదా, ఒక క్లారిటీగా మళ్ళీ లైఫ్ అనేది మీ బిగినింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే? అయితే మీకు 5 ఆఫ్ పెంటికల్ కప్స్కి మనకు 5 ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసేసింది. 55 అని కూడా కింద అఫర్మేషన్ రాయండి. 11 ఎక్కువ కనపడుతుంది. అయితే మనకి మానసిక మెంటల్గా మీకు పీస్ లేదు. మీరు చాలా అలసిపోయారు, డార్క్నెస్లో ఉన్నారు. ఉండకండి. ఎందుకంటే మీకు యూనివర్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. మనకు 5 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ వచ్చేసేసి 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసేసింది. మీ హెల్త్ సరిగ్గా లేకపోతే టెంపుల్స్కి వెళ్ళండి. ప్రశాంతంగా టెంపుల్స్కి వెళ్ళేసేసి ఈరోజు ఇలా గడిపేయండి. ఓకేనా? యూనివర్స్ మీద భారం వేసేసేయండి. మీకు ఏదేమైనా హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా మీకు అబెండెన్స్ అయితే రాబోతున్నాయి. ఇలా రకరకాల మనుషులు, రకరకాల ఎనర్జీస్. ఎనీవే, ఏదైనా సరే పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ లీవ్ చేసేసేయండి. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. అబండెన్స్, బిగ్ హ్యాపీ చేంజ్. ఇంకేం కావాలండి చెప్పండి? ఎస్, విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్, కొన్ని వారాల్లో మీ హెల్త్ కానీ మీ సిచ్యువేషన్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. రికవరీ, హెల్త్ గురించి చెప్పాను కదా, రికవరీ ఈరోజైతే ఇలా మీకు ఉండబోతుంది. ఓకేనా? ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? ఎనీవే, హ్యావ్ ఏ నైస్ డే. ప్రశాంతంగా ఉండండి. ఏదైనా నెగిటివ్ ఆలోచనలు వస్తే దాన్ని లీవ్ ఇట్ చేసేసేయండి. దాన్ని ప్రొలాంగ్గా ఆలోచించకండి. ఓకేనా? ఇప్పుడు ఏది ఆలోచిస్తే అదే మీకు మ్యానుఫ్యాక్చర్ అవుతుంటుంది. ఆలోచించకండి, రిలాక్స్గా ఉండండి. ఓకేనా? మీ ఇష్టదైవం టెంపుల్కి వెళ్ళండి, కస్తూరి టెంపుల్లో గడపండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గాడ్ బ్లెస్ యూ.